హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. ఆహ్, మంచి టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ కూడా ఇస్తారు డిఎస్సికి సంబంధించి. అందువల్ల అందరూ కూడా ముందే ప్రిపేర్ అయి ఉండండి. నేను డిఎస్సికి సంబంధించిన వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను. ఈరోజు కూడా నేను తెలుగు కంటెంట్ అండి, అది ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి నేను ఆహ్, ముందు వీడియోస్ చేశాను, 2 వీడియోలు. ఇది మూడోదండి. ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి. ఇది కొత్త సిలబస్ చెప్తున్నాను, పాత సిలబస్ కూడా చెప్తున్నాను. 2 కూడా కవర్ చేస్తున్నాను. దీనికి ముందు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఫోర్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఫిఫ్త్ నేను చేస్తున్నాను. ఇది ఫిఫ్త్ క్లాస్ సంబంధించి ఇది మూడో వీడియో అండి ఇది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అందరూ చూడండి. కొన్ని వీడియోలు నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తుంటాను. డైలీ మా ఛానల్ ఫాలో అవ్వండి. మంచి బిట్స్ అనేవి అన్నీ మెథడాలజీస్, కంటెంట్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరుగుతుందని చెప్తుంటాను. ఈ కంటెంట్ అయ్యాక మిగతా సబ్జెక్టులు నేను చెప్తుంటాను. తెలుగు కంటెంట్ అయిపోతే మిగతా కంటెంట్ అనేది నేను ప్రిపేర్ చేసి మా బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. వేదుల సత్యనారాయణ శాస్త్రి గౌతమి కోకిలుగా ప్రఖ్యాతి పొందారనమాట. వేదుల సత్యనారాయణ శాస్త్రి గౌతమి కోకిలుగా ప్రఖ్యాతి పొందారు. నెక్స్ట్, స్వతంత్రోత్సవం అనే గేయం వేదుల సత్యనారాయణ శాస్త్రి రచించారు. స్వతంత్రోత్సవం అనే గేయాన్ని వేదుల సత్యనారాయణ శాస్త్రి రచించారండి. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భారతీయులంతా ఐకమత్యంతో ఉండాలని స్వతంత్రోత్సవం గేయం తెలియజేస్తుంది. చూడండి, ఒక లెసన్ ఇచ్చి అది దేని గురించి చెబుతుందని కూడా అడగడం జరుగుతుంది. చూడండి, హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భారతీయులంతా ఐకమత్యంతో ఉండాలండి స్వతంత్రోత్సవం గేయం అనేది తెలియజేస్తుందండి. భారతీయులుగా జీవించడం అలవర్చుకోండి, స్వదేశీ భావనలు పెంచుకోండి అని సరోజిని నాయుడు పేర్కొన్నారు. చూడండి, ఇలా కూడా ఒక వాక్యం ఇచ్చి భారతీయులుగా జీవించడం అలవర్చుకోండి, స్వదేశీ భావనలు పెంచుకోండి అని సరోజిని నాయుడు గారు పేర్కొన్నారు. నెక్స్ట్, పరమా పరంధామయ్య రంగా రంగాపురానికి చెందిన రైతు. ఇది కూడా ఒక లెసన్కి సంబంధించి మధ్యలో బిట్ అండి ఇది. పరంధామయ్య రంగాపురానికి చెందిన రైతు. పరంధామయ్యని కలిసి మాట్లాడడానికి రామయ్య యాదయ్యని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇలా కూడా అంటూ ఉంటారు. పరంధామయ్యని కలవడానికి ఎవరిని తీసుకొని వచ్చారు కూడా, నేను రామయ్యేమో యాదయ్యని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చారు. సౌజన్య పుట్టినరోజు జూలై 8. సౌజన్య పుట్టినరోజు ఎప్పుడండి? జూలై 8నండి. సౌజన్య యాదయ్యకు కుందేలు కథ చెప్పింది. సౌజన్య యాదయ్యకు ఏం చెప్పిందని అడుగుతుంటారండి. కుందేలు కథను చెప్పింది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 శైవ క్షేత్రాలను కలిసి త్రిలింగాలు అంటాము. త్రిలింగాలు అంటే ఏంటండి? శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 కూడా శైవ క్షేత్రాలను కలిపి త్రిలింగాలని అంటాము. నెక్స్ట్ మనం చూసుకుంటే, శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉన్నారు. ఉన్నారండి ఈ క్షేత్రంలో. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాతనే మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకుంటారనమాట. ముందు సాక్షి గణపతిని దర్శించుకున్నాకే మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధపీఠం, పరమర అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం క్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దిపీఠం, పడమర అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం ఇవన్నీ కూడా శ్రీశైలం ఉన్న క్షేత్రాలు. శ్రీశైలం చుట్టూ ఉన్న క్షేత్రాలు. భ్రమరాంబదేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. భ్రమరాంబదేవి ఆలయం అనేది అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి కదా, అందులో ఒకటండి ఇది. ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ ఇక్కడ కొలువై ఉన్నారు. ఎవరున్నారు? ద్రాక్షారామంలో ఎవరున్నారండి? భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ ఇక్కడ కొలువై ఉన్నారండి. నెక్స్ట్, శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ద్రాక్షారాము గురించి పేర్కొన్నారు. శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ద్రాక్షారాము గురించి పేర్కోవడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాళేశ్వరం ఎక్కడ ఉందండి? తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్,
ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదులు సంగమ స్థలములో పవిత్ర క్షేత్రం ఏంటంటే కాళేశ్వరం అండి. ఈ 3 నదుల దగ్గర ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదులు కలిసిన తర్వాత కాళేశ్వరాన్ని ఉందండి. మా తోట గేయం పర్యావరణ స్పృహను కలిగిస్తుంది. మా తోట గేయం పర్యావరణ స్పృహను కలిగిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సహవాసం కథ మానవ సంబంధాలు ఇతివృత్తంగా సాగుతుంది. సహవాసం అనే కథ మానవ సంబంధాలు ఇతివృత్తంగా సాగుతుంది. శిబి చక్రవర్తి కథలో మానవీయ విలువలు ప్రధానంగా ఉన్నాయి. శిబి చక్రవర్తి కథలో మానవీయ విలువలు ప్రధానంగా ఉన్నాయండి. శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడిగా డేగ, అగ్నిదేవుడిగా పావురం వచ్చారనమాట. శిబి పరీక్షించడానికి ఇంద్రుడు డేగగాను, అగ్నిదేవుడు పావురంగాను వచ్చారు. నెక్స్ట్ గోపి డప్పు కథ పాఠ్యాంశంలో పిల్లల స్వభావం ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. గోపి డప్పు కథ పాఠ్యాంశంలో పిల్లల స్వభావం ప్రధానంగా ఇతివృత్తంగా ఉంటుందండి. అవ్వ ఏడవకు, నా దగ్గర కర్ర చక్రం ఉంది, దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని ఆకలి తీర్చుకో అని గోపి అవ్వతో అన్నాడు. ఇలా మనకి ఒక సెంటెన్స్ ఇచ్చి దానికి ఇది ఎవరితో అన్నారని కూడా అడగడం జరుగుతుంది. మన దేశంలో ఇటీవల జరిగిన సర్వేలో 20% అన్నం వివిధ వేడుకలు వృధాగా పడేస్తున్నారని తెలియజేస్తుంది. ఎంతమంది అండి? 20%. అలహాబాద్లో త్రివర్ణ పతాకాన్ని బ్రిటిష్ వారు కళ్ళకప్పి ఆవిష్కరించింది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి ఒకసారి. అలహాబాద్ త్రివర్ణ పతాకాన్ని అలహాబాద్లో బ్రిటిష్ వారి కళ్ళు గప్పి ఆవిష్కరించింది ఎవరండి? లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్ మనం చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి స్త్రీ వేషధారణ వచ్చి త్రివర్ణ పతాకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించారు. లాల్ బహదూర్ శాస్త్రి స్త్రీ వేషధారణలో వచ్చి త్రివర్ణ పతాకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించారు. నెక్స్ట్ 1931 ఆగస్టు 6న భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ జెండాను ఆమోదించింది. 1931 ఆగస్టు 6న భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ జెండాను ఆమోదించిందండి. నెక్స్ట్ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు మధ్యలో రాట్నం గుర్తుతో రూపొందించిన జెండాను 1931 ఆగస్టు 6న జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. ఇలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మధ్యలో రాట్నం ఉండేది ఈ జెండాను మనకి 1931 ఆగస్టు 6న జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. తర్వాత పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో రాట్నానికి బదులు సారనాథ్ స్తూపంలో అశోకుని ధర్మచక్రం ఉంచారనమాట. పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో రాట్నానికి బదులుగా సారనాథ్ స్తూపంలోని అశోకుని ధర్మచక్రాన్ని ఉంచారు. నెక్స్ట్ పింగళి వెంకయ్య రూపొందించిన జెండా 1947 జూలై 22న ఆమోద ముద్ర పొందింది. చూడండి, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా 1947 జూలై 22న ఆమోద ముద్ర పొందింది అనమాట. నెక్స్ట్ కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి సంకేతకం. చూడండి, ఈ రంగులన్నీ మనకి తెలిసినట్టే ఉంటాయి, కానీ అన్నీ కూడా మనకి మిక్స్ చేసి ఇస్తారు, అందువల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. అలాగే అశోకుని ధర్మచక్రంలో 24 ఆకులు 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి, న్యాయానికి సంకేతం అండి. అశోకుని ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి కదండి, అదే గీతల్లాగా ఉంటాయి. అవి 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి, న్యాయానికి సంకేతం. ఇది సూర్యబింబానికి సూచిక. దేనికి సూచిక అండి? సూర్యబింబానికి సూచిక. జాతీయ పతాకానికి సంబంధించి నిబంధనలు పెట్టేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. జాతీయ పతాకానికి సంబంధించి నిబంధనలు పెట్టేది ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్లో జన్మించారు. వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా బట్ల పెనుమర్లో జన్మించారు. నెక్స్ట్ గాంధీజీ ఏ పారితోషికం కోసం ఈ సేవ చేశారు? కొల్లాయితోన ఉల్లాసంగా జీవితం గడుపుతున్నారు. నిస్వార్థ సేవకు పారితోషికాలు ఉండవు, సేవ చేయడమే కొన్ని జీవితాలకు పారితోషికం. నేను అలాంటి సేవ చేశాను, ఇలాంటి పనులతో నేను ఆనందం పొందుతానని పింగళి వెంకయ్య తన మిత్రులతో అన్నారనమాట. చూడండి,
ఇంత సెంటెన్స్ ఇలాంటివి కూడా ఇస్తుంటారండి చూడండి. గాంధీజీ ఏ పారితోషికం కోసం ఈ సేవ చేశారు? కొల్లాయితోనే ఉల్లాసంగా జీవితం గడుపుతున్నారు. నిస్వార్థ సేవకు పారితోషికాలుండవు. సేవ చేయడమే కొన్ని జీవితాలకు పారితోషికం. నేను అలాంటి సేవ చేశాను. ఇలాంటి పనులతో నేను ఆనందం పొందానని పింగళ వెంకయ్య తన మిత్రులతో అన్నారు. నెక్స్ట్, మనసుంటే మార్గం ఉంది, పాఠ్యభాగం లేక ప్రక్రియలో ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది, పాఠ్యభాగం లేక ప్రక్రియలో ఉంది. వికలాంగుల ఆత్మగౌరవం ఇతివృత్తంగా ఉండే పాఠ్యభాగం మనసుంటే మార్గం ఉంది. నెక్స్ట్, వికలాంగుల ఆత్మగౌరవం ఇతివృత్తంగా ఉండే పాఠ్యభాగం ఏంటంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఇది వికలాంగుల ఆత్మగౌరవం ఇతివృత్తంగా ఉంటుందండి. నెక్స్ట్, ఒకే ఒక సమమాపక్రియ కలిగిన వాక్యాలను సామాన్య వాక్యాలు అంటాము. ఒకే ఒక సమమాపక్రియ కలిగిన వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. చదువు రాని వారికి చదువు నేర్పడం, వికలాంగులకు సాయపడడం, తోటివారికి అన్నదానం చేయడం అనేది దేవుడి పూజలు అని జ్యోతిరావు పులే అన్నారనమాట. చదువు రాని వారికి చదువు నేర్పడం, వికలాంగులు సాయం పడటం, తోటివారికి అన్నదానం చేయడం అనే దేవుడి పూజలు అని జ్యోతిరావు పులే అన్నారనమాట. సీతాకోక చిలుకలు ఇతివృత్తం ఏంటంటే జీవ వైవిధ్యం. సీతాకోక చిలుకల ఇతివృత్తం ఏంటంటే జీవ వైవిధ్యం. నెక్స్ట్, సీతాకోక చిలుకలు గేయ కథను అవంశ సోమసుందర్ రచించారండి. అలాగా ఈ చెట్టు మీదండి, క్షమించండి ఈ చెట్టు నేడు నాకు అమ్ముతారా, నేను కొనుక్కుంటాను అని శివయ్య ముసలాయన్ని అడిగాడనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే, వాక్యాల్లో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాల్ని క్రియారహిత వాక్యాలు అంటారు. వాక్యాల్లో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాల్ని క్రియారహిత వాక్యాలు అంటారు. మనం ఎలాగైనా ఈ బొమ్మలు ప్రదర్శనలో పెట్టాలి అంటూ శర్మిల పరిగెత్తింది. మనం ఎలాగైనా ఈ బొమ్మలను ప్రదర్శన పెట్టాలని శర్మిల పరిగెత్తింది. ప్రయత్నిస్తే పాఠం ఇతివృత్తం ఏంటి? పిల్లల శక్తి సామర్థ్యాలు. ప్రయత్నిస్తే పాఠం ఇతివృత్తం ఏంటండి? పిల్లల శక్తి సామర్థ్యాలు. తెలుగుదనానికి ప్రతీక అయిన పండగ సంక్రాంతి. రథం ముగ్గు సూర్యగమనానికి సంకేతం. రథం ముగ్గు దేనికి సంకేతం అండి? సూర్యగమనానికి. నెక్స్ట్, సంక్రాంతి పాఠ్యభాగ రచయిత డాక్టర్ ఆశావాది ప్రకాశరావు. సంక్రాంతి పాఠ్యభాగం రచయిత ఎవరండి? డాక్టర్ ఆశావాది ప్రకాశరావు. నెక్స్ట్ మనం చూసుకుంటే, కొలను దేవరకు గొబ్బియల్లో యదవుకుల స్వామికి గొబ్బియ్యాలని గొబ్బి ప్రస్తావన తెచ్చిన వారు అన్నమాచార్యులు. కొలను దేవరకు గొబ్బియ్యల్లో యదకుల స్వామికి గొబ్బియ్యాలని గొబ్బి ప్రస్తావన తెచ్చిన వారు అన్నమాచార్యులు. నెక్స్ట్, ఏరా తమ్ముడు నీళ్ళ కోసం వచ్చావా అని రామన్న విజయక్క పలకరించింది. ఏరా తమ్ముడు నీళ్ళ కోసం వచ్చావా అని రామన్నను విజయక్క పలకరించింది. రామన్న కథకు మూలం ఏంటండి? పూల పొట్లాలు. రామన్న కథకు మూల ఏంటంటే పూల పొట్లాలు. నెక్స్ట్, 1440 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నారు. పాత సిలబస్లో ఉన్నాయండి, కొత్త సిలబస్లో కూడా ఉన్నాయి. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడండి? ఏప్రిల్ 23. పాత సిలబస్లో ఉంటుంది, కొత్త సిలబస్లో కూడా వేస్తున్నారండి. నెక్స్ట్, గాఢచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారనమాట. గాఢచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. చిరిగిన చొక్కాయిన తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్నది కందుకూరి వీరేశలింగం గారండి. చిరిగిన చొక్కాయిన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నది కందుకూరి వీరేశలింగం. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది. పుస్తకం లేని గది ఆత్మలు లేని శరీరం లాంటిదటండి. వృధా చేయం పాఠ్యాంశంలో ప్రధాన అంశం నైతిక విలువల గురించి చెప్తుందండి. వృధా చేయం అనే పాఠం మనకి నైతిక విలువల గురించి చెప్తుంది. వృధా చేయం పాఠ్యాంశం సంభాషణ రూపంలో ఉంది. దేని రూపంలో ఉంది? వృధా చేయం అనే పాఠం సంభాషణ రూపంలోనే ఉందేనండి. నెక్స్ట్ ఏమిటి శైలజ అలా గోడ వైపు కన్నార్పకుండా చూస్తున్నావు అన్నది లక్ష్మి. ఈ మాట వృధా చేయం పాఠంలో ఉందండి. చూడండి, ఏమిటి శైలజ అలా గోడ వైపు కన్నార్పకుండా చూస్తున్నావు అన్నది లక్ష్మి. ఈ మాటలు ఎందలోనేవండి? వృధా చేయడం అనే పాఠంలోనేవండి ఈ మాటలు. నెక్స్ట్, వేమన శతకం
ఆట వెలది సదస్సులో రాయబడింది. వేమన శతకం ఆట వెలది ఛందస్సులో రాయబడిందండి. సుమతి శతకం బద్దెన, వేమన శతకం వేమన, కుమార శతకం పక్కి అప్పల నరసయ్య, మహాభారతం నన్నయ్య భట్టు, తెలుగు బాల శతకం కరుణశ్రీ, తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి. ఇవి చూడండి. వేమన శతకం వేమన, సుమతి శతకం బద్దెన, కుమార శతకం పక్కి అప్పల నరసయ్య, మహాభారతం నన్నయ్య భట్టు, తెలుగు బాల శతకం కరుణశ్రీ, తెలుగు బిడ్డ నార్ల చిరంజీవి. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అని పేర్కొన్నది శ్రీ సత్యసాయి. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అని పేర్కొన్నవి శ్రీ సత్యసాయి అండి. తెలుగు వైభవం గేయకర్త ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. తెలుగు వైభవం గేయకర్త ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ మనం బిట్స్ రూపంలో చెప్పుకుందామండి. చూడండి, ఫస్ట్ది మనం చూసుకుంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు ఏంటి అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 2 అండి, గౌతమి కోకిల. వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు ఏంటండి? గౌతమి కోకిల. నెక్స్ట్, సౌజన్య యాదయ్యకు ఈ కథ చెప్పింది. సౌజన్య యాదయ్యకు ఈ కథ చెప్పింది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కుందేలు కథ. ఏ కథ అండి? కుందేలు కథ. నెక్స్ట్, మల్లికార్జున స్వామిని దర్శించుకునే ముందు భక్తులు ఎవరిని దర్శించుకుంటారు? మల్లికార్జున స్వామిని దర్శించుకునే ముందు భక్తులు ఎవరిని దర్శించుకుంటారంటే సాక్షి గణపతి, సకల గణపతి, అభయ గణపతి, సంకల్ప గణపతి. ఎవరండి? సాక్షి గణపతిని దర్శించుకుంటారండి. మనకు ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది. శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది ఏంటి? అమరామం, భీమారామం, ద్రాక్షారామం, సోమారామం. ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ద్రాక్షారామం. శ్రీనాథుడు రచించిన భీమఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది అంతే, ద్రాక్షారామం. నెక్స్ట్ మనకి 5వదండి, సహవాసం కథ ఈ వృత్తానికి చెందినది. సహవాసం కథ ఈ వృత్తానికి చెందినదంటే పర్యావరణ స్పృహ, పిల్లల స్వభావం, జీవ వైవిధ్యం, మానవ సంబంధాలు. దేనికి సంబంధించిందండి సహవాసం అనే కథ అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, మానవ సంబంధాలు. దేని గురించి అండి? సహవాసం అనే కథ మానవ సంబంధాలు ఇతివృత్తానికి చెందినది. నెక్స్ట్, శిబి చక్రవర్తి పరీక్షించిన డేగ పావుర రూపంలో వచ్చినవి ఏవి? శిబి చక్రవర్తిని పరీక్షించిన డేగ పావుర రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరు? ఇంద్రుడు అగ్నిదేవుడు, ఇంద్రుడు వరుణదేవుడు, ఇంద్రుడు కుబేరుడు, ఇంద్రుడు నారదుడు. ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఇంద్రుడు అగ్నిదేవుడు. శిబి చక్రవర్తి పరీక్షించిన డేగ రూపంలో వచ్చిన వాళ్ళు ఇంద్రుడు అగ్నిదేవుడు అండి. నెక్స్ట్, శ్రీ వేషధారణ వచ్చి త్రివర్ణ పతాకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించిన బ్రిటిష్ వారికి సవాలు విసిరిన భారతీయ నాయకుడు ఎవరు? శ్రీ వేషధారణ వచ్చి త్రివర్ణ పతాకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించి బ్రిటిష్ వారికి సవాలు విసిరిన జాతీయ నాయకుడు ఎవరని అడుగుతున్నారండి. లాల్ బహదూర్ శాస్త్రి, బాల గంగాధర్ తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి అండ్ బిపిన్ చంద్రపాల్ అండి. ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, లాల్ బహదూర్ శాస్త్రి అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 8వది, అవ్వ ఏడవకు, నా దగ్గర కర్రచక్రం ఉంది, దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకో అని అవ్వతో అన్నది ఎవరు? అవ్వ ఏడవకు, నా దగ్గర కర్రచక్రం ఉంది, దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకున్నది ఎవరంటే రవియ, గోపియ, రాహుల, రంగయ్య. ఎవరన్నారు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, గోపి. ఎవరండి? ఇది గోపి డొప్ప కథలోని ఒక సెంటెన్స్ అండి. నెక్స్ట్, పింగళ వెంకయ్య రూపొందించిన జెండాను ఎప్పుడు ఆమోదించారు? పింగళ వెంకయ్య రూపొందించిన జెండాను ఎప్పుడు ఆమోదించారు? 1947 జూలై 22, 1947 జూలై 28, 1947 జూలై 11, 1947 జూలై 9. ఎప్పుడు అంటే మనకి ఆప్షన్ 1 అండి, 1947 జూలై 22. పింగళ వెంకయ్య రూపొందించిన జెండాను 1947 జూలై 22న ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం? జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం? త్యాగానికి, దేశభక్తికి, పచ్చదనం, పాడి పంటలు, నమ్మకానికి, సమృద్ధికి, శాంతికి, సత్యానికి. దేనికంటే అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, నమ్మకానికి, సమృద్ధికి. జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి
సంకేతకం అండి. నెక్స్ట్ మనసుంటే మార్గం ఉంది పాఠ్యభాగంలో ఈ ప్రక్రియలో ఉంది. మనసుంటే మార్గం అనేది ఈ ప్రక్రియలో ఉంది. లేఖ, కథ, వ్యాసం, గేయం ఎందులో ఉందండి? మనకు ఆప్షన్ 1 అండి. లేఖ. లేఖ ప్రక్రియలో ఉంది. నెక్స్ట్ మనకి 12ది చదువురాని వారికి చదువు నేర్పడం, వికలాంగులు సాయపడటం, తోటి వారికి అన్నదానం దేవుడి పూజలని పేర్కొన్నది ఎవరు? చదువురాని వారికి చదువు నేర్పడం, వికలాంగులకు సాయపడడం, తోటి వారికి అన్నదానం చేయడం అనేది దేవుడి పూజలు అన్నది ఎవరు? ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, రాజా రామ్మోహన్ రాయ్. ఎవరన్నారు అడుగుతున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జ్యోతిరావు పులే అండి. చదువురాని వారికి చదువు నేర్పడం, వికలాంగులకు సాయపడడం, తోటి వారికి అన్నదానం చేయడమే దేవుడి పూజలు అన్నది జ్యోతిరావు పులే అండి. నెక్స్ట్ సీతాకోక చిలుకల గేయ కథను రచించింది ఎవరు? సీతాకోక చిలుకల గేయ కథను రచించింది ఎవరు? అవ అవంశ సోమసుందరన్, బసవరాజు అప్పారావు, దువ్వూరి రామిరెడ్డి, గురజాడ అప్పారావు. ఎవరని అడుగుతున్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అవంశ సోమసుందర్ అండి. సీతాకోక చిలుక గేయ కథ. నెక్స్ట్ ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 16, ఏప్రిల్ 30, ఏప్రిల్ 25, ఏప్రిల్ 23. మనకి ఆప్షన్ 4 అండి. ఏప్రిల్ 23. మనకి ఏప్రిల్ 23న మన పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 15వ బిట్ అండి. చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నది ఎవరు? చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నది ఎవరు? కందుకూరి వీరేశలింగం, గాఢచర్ల హరి సర్వోత్తమరావు, బిఆర్ అంబేద్కర్, గురజాడ అప్పారావు. ఎవరన్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కందుకూరి వీరేశలింగం గారు చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకాన్ని కొనుక్కొని అనడం జరిగిందండి. నెక్స్ట్ వేమన శతకం ఈ ఛందస్సులో రాయబడింది. అటవెలది, తేటగీతి, కందం, సీసం. ఎందులో రాయబడిందండి వేమన శతకం? అంటే మనకు ఆప్షన్ 1 అండి. అటవెలది అనే ఛందస్సులో రాయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అన్నది ఎవరు? పెద్దవారి మాటలు విందులు కావు మందులు అన్నది ఎవరు? శ్రీ సత్యసాయి, గాంధీజీ, రమణ మహర్షి, స్వామి రామతీర్థ. ఎవరన్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శ్రీ సత్యసాయి. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అన్నది శ్రీ సత్యసాయి. ఇవండి ఈరోజు బిట్స్ అనేవి 5th క్లాస్కి సంబంధించి మొత్తం అయిపోయిందండి. నిన్న కూడా వీడియోస్ చేశాను. అంతకుముందు ఇది 3 వీడియోలు అండి. తెలుగు కంటెంట్ 5th క్లాస్కి సంబంధించి మొత్తం అయిపోయింది. థర్డ్ అయిపోయింది. మనకి 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోయింది. 3rd క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోయింది. 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ కూడా ఈ రోజుతో అయిపోయిందండి. నేను ముందు చేశాను వీడియోస్, ఒకసారి చూసుకోండి కొత్త వాళ్ళు అయితే. రేపు 6th క్లాస్కి సంబంధించి చెప్తున్నానండి. ఈ 3rd, 4th, 5th అనేది ఒకే దగ్గర ఉన్నాయి, అంటే అన్ని లెసన్లు కలిపి ఉన్నాయండి. కానీ మనకి ఇక్కడ 6th క్లాస్కి మాత్రం లెసన్ వైజ్ ఇచ్చారు బిట్స్. మనకి లెసన్ వైజ్ నేను చెప్పడం జరుగుతుంది. 2 లెసన్లు ఒకరోజు, 2 లెసన్లు ఒకరోజు అలా చెప్పడం జరుగుతుంది. అవి చాలా ఎక్కువ ఉంటుంది అందులో కంటెంట్ అనేది. అందువల్ల వాళ్ళు లెసన్ వైజ్ మనకి ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ మనం చదువుకుందామండి. రేపు నేను 6th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తాను. ఒక 2 లెసన్లు, తర్వాత లెసన్ వైజ్ చేస్తానండి. వీటిలాగా అన్నీ కలిపి చెప్పను. అది మాత్రం లెసన్ వైజ్ చెప్తాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొన్ని వీడియోలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.